హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక చిన్న మాట మాట్లాడుకుందామండి. అంటే మోసం గురించి. అంటే ఈ జనరేషన్లో, ఇప్పుడున్న జనరేషన్కి జరుగుతుంది, ఈ జనరేషన్లో జరుగుతూనే ఉన్నాయి. అలాంటివి జరగట్లేదు అని చెప్పలేము, జరగవు అని చెప్పలేము. మామూలుగా ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూ, మనం చాలా చూస్తూనే ఉంటాము. కాకపోతే అతిపెద్ద ద్రోహం ఏంటి చెప్పాలా ఫ్రెండ్స్? అబద్ధ ప్రేమాభిమానాలు చూపించి అది నిజమని నమ్మించి మోసం చేయడము ఇప్పుడున్న జనరేషన్కి చాలా సులభమైన పని. అంటే నమ్మేవాళ్ళు అలాగే ఉన్నారు, మోసం చేసేవాళ్ళు నమ్మేవాళ్ళు కొంతమంది అయితే, మోసం 50 మంది నమ్మేవాళ్ళు ఉంటే 100 మంది మోసం చేయడానికి 10 అడుగులు ముందుకేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడున్న లక్ష్యం అదే. కానీ మీరు చేస్తున్న మోసం వల్ల ఏంటి, ప్రేమికులనే కాదు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే కాదు అండి. ఎందుకంటే కొందరు నమ్మకంగా ఉంటూనే వెన్నుపోటు పొడుస్తారు అని అంటారు కదా. అబద్ధ ప్రేమాభిమానాలు చూపించే అన్నదమ్ములనైనా అక్క చెల్లెళ్ళైనా ఒకరికొకరు, భార్యపై భర్త, భర్తపై భార్య, కొంతమంది ఏదైనా చేయడానికి కూడా కొన్ని సందర్భాలను బట్టి బంధువులైనా పెళ్ళిళ్ళైనా ఏదో ఒక్క దాంట్లో కూడా నమ్మించి మోసం చేస్తున్నారు. మీరు నమ్మించి మోసం చేసిన తర్వాత వాళ్ళు నిజమని నమ్మి ఒక 2 అడుగులు ముందుకేసిన తర్వాత, వాళ్ళు మోసపోయిన తర్వాత వాళ్ళు అసలు ప్రాణాలతో ఉంటారని అనుకుంటారా? మోసం చేసిన వాళ్ళు అనుకోరండి. వాడికి సాధారణం అది. కానీ ఇతరులది జీవితం కదా. ఎప్పుడు కూడా దయచేసి మోసం చేసే వాళ్ళకి ఇదొక మనవి అండి. ఎవరిని, చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని కూడా ఎవరు మోసం చేయకండి. ఇతరుల జీవితాలతో ఆడుకోవద్దు. దయచేసి ప్రాణాలతో చెలగాటాలు వద్దు. ఒక్క అబద్ధం చెప్పి నమ్మిస్తే దానికి తర్వాత 100 నిజాలు చెప్పినా కూడా అబద్ధం ఎప్పుడూ నిజం కాదండి. దయచేసి ఇతరుల జీవితాలతో ఆడుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ మాటపై మీ కామెంట్స్ తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా అండి? అందరికీ బాయ్.